టాలీవుడ్ ఇప్పుడు అనుకోని కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొన్ని రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లపై, వారి సంబంధీకుల ఇళ్లపై ఐటీ అధికారులు చేస్తున్న సోదాలు ముగిశాయి. 4 రోజులుగా సోదాలు చేశాక సినిమాలకు సంబంధించి వచ్చిన ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీగా తేడాలున్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. భారీ స్థాయిలో నిధుల గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సినిమాలకొచ్చిన ఆదాయం, నిర్మాణ సంస్థల ఆదాయం, ట్యాక్స్ చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లుగా గుర్తించి పన్ను ఎగవేత కేసు నమోదు చేశారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా తనిఖీలు చేశారు. 3 రోజుల పాటు సాగిన ఐటీ అధికారుల సోదాలు అర్ధరాత్రి పూర్తి చేశారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో, సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో సోదాలు జరిగాయి. ప్రధానంగా పుష్ప 2 కలెక్షన్ల ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. ఆదాయ పన్ను శాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావుపుడి స్పందించారు. 2 ఏళ్లకోసారి ఐటీ సోదాలు సర్వసాధారణమన్నారు. ఈ సినిమాలకు ఖర్చు, లెక్కలు, పన్ను చెల్లింపుల కోణంలో విచారణ చేసిన ఐటీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే త్వరలో ఐటీ అధికారులు హీరోల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఐటీ సోదాల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.